ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గారు గతంలో ఎన్నో దెబ్బలు తిన్నారు అండ్ చాలా అటాక్స్ కూడా మీ పైన జరిగే అండ్ మీరు హాస్పిటల్లో ఉన్నారు అండ్ అంటే చచ్చిపోయి ఒక విధంగా చెప్పాలంటే చనిపోయి మళ్ళీ బతికి వచ్చారు. ఆ సందర్భం ఒక్కసారి మీరు మాతో షేర్ చేసుకోగలరా? ఓకే, 2 times అయింది ఇది. ఇప్పటికీ కూడా మీ హార్ట్ లో బుల్లెట్ ఉందని, సో దానికోసం కొన్ని సన్నివేశాలు మాతో షేర్ చేసుకోగలరా? రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కొట్లాట అయింది, ల్యాండ్ ది. దానిలో డెప్త్ లో పోను, దానిలో కాంప్రమైజ్ అని వచ్చినారు. ఎవరు వచ్చినారు? ఎంఐఎం పార్టీ ఆపోజిట్ వాళ్ళు ఏం డిసైడ్ అయినారంటే ఫిరోజ్ ఖాన్ కి చంపేద్దాం. పోలీస్ స్టేషన్ లోనే షూట్ చేస్తున్నారు. ఎవరు నాకు షూట్ చేస్తున్నాడు? అతను ఇప్పుడు నా నాంపల్లి ఎమ్మెల్యే, అతని పేరు జాఫర్ హుసేన్ మేరాజ్. వాళ్ళ తమ్ముళ్ళు కలిసి నాకు షూట్ చేస్తున్నారు. అసదుద్దీన్ నాకు కొట్టినారని రివార్డ్ తో ఆ టికెట్ ఇచ్చినాడు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఆ రోజు 5 bullets కొట్టినారు నాకు. ఒక బుల్లెట్ హార్ట్ లోపల వెళ్ళిపోయింది, ఒక బుల్లెట్ మూతి మీద ఇక్కడ ఉన్నది, ఇక్కడ కొడుతున్నా నేను ఇట్లా చేసినా ఇక్కడ పోయింది. ఇది ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది. ఒక బుల్లెట్ నా చేతిలో పోయింది, ఒక లంగ్ రప్చర్ చేసింది, ఒక కడుపులో పోయింది. అపోలో హాస్పిటల్ తీసుకువచ్చిన డాక్టర్లు చూసి వీడు బతకడు, డైయింగ్ డిక్లరేషన్ పోలీస్కి చెప్పినాడు, వీడు చచ్చిపోతాడు, మెజిస్ట్రేట్కి పిలిపియండి. మెజిస్ట్రేట్ వచ్చింది, అమ్మాయి డైయింగ్ డిక్లరేషన్. ఎవరు కొట్టినారు నువ్వు చెప్పు అంటే నేను డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన. డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కూడా నాకు లోపల నుంచి అర్థమవుతుంది నేను సావను, నేను బతికి బయట వస్తా అని. మొత్తం బాడీ నుంచి రక్తం పోతుంది. ఆపరేషన్ థియేటర్లో ఇట్లా తీసుకుపోతుంటే ఇట్లా ఆపి గోడ మీద రక్తంతో లవ్ అని రాసిపోయినా లోపల. నేను బతికిన తర్వాత నాకు చాలా మంది అడిగినారు, నువ్వు లవ్ అని ఎందుకు రాసినావా అంటే నేనన్నా అన్ని జీవితంలో ఓడిపోతుంది, లవ్ గెలుస్తుంది. ఆ లవ్ నాకు నా పబ్లిక్తో అదే గెలుస్తుంది. విప్లవం తీసుకువచ్చేదాకా సావను, లోపల నుంచి తెలిసింది, బయట వచ్చిన. సెకండ్ టైం స్టాబింగ్ అయింది నాకు. ఒకడు ఎంఐఎం కార్యకర్త వాడు స్టాబ్ చేస్తున్నాడు. స్టాబ్ చేసి వాడు కత్తి గుంజుతున్నాడు. గుంజితే మొత్తం ఇంటెస్టైన్స్ కట్ అయినాయి. అప్పుడు కూడా కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా. అప్పుడు కూడా ఆయన వీళ్ళు చెప్పినాడు చనిపోతా, డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చేయి. అప్పుడు కూడా నాకు తెలుసు నేను సావను, బయట వచ్చిన. 2 times కాన్ఫిడెన్స్ ఎలా ఉంది తెలుసు సార్ మీకు? అసలు మీరు చనిపోరు అని అంటే అంతగా కూడా బుల్లెట్స్ తగిలి అంటే ఇంటెస్టైన్ కట్ అయ్యి కూడా అంటే కాన్ఫిడెన్స్ ఏంటి? వాట్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అని చెప్తున్నా కదా. అది పిచ్చి తిక్క, ఒక హీరో, ఒక యోద్ధ ఇట్లానే ఉంటాం. మైండ్లో ఉన్నది ఏ పర్పస్ కోసం నా జన్మం అయింది, ఎందుకు పుట్టినా అర్థమైంది, ఏం సాధించుకున్న తర్వాత సావాలి అర్థమైంది. దానికోసం భయం లేదు. విప్లవం మార్పు సమాజంకి ఇచ్చి సస్తా అని పూర్తి నమ్మకం ఆ దేవుడి మీద ఉన్నది. పబ్లిక్ ప్రేయర్స్, మా అమ్మ నాన్న ఆశీర్వాదం. అండ్ ఎప్పుడు ఫిరోజ్ ఖాన్కి మోస్ట్ పవర్ఫుల్ ఏదైనా ఉన్నది అంటే నాకు ఎవరు దేవుడు నాకు తెలియదు, కానీ నాకు నా లివింగ్ దేవుళ్ళు నా అమ్మ నాన్న. ఆ అమ్మ నాన్న 5 times నమాజ్ చదివినప్పుడు నా గురించి ప్రేయర్ చేస్తారు. సో ఫిరోజ్ ఖాన్కి ఏం కాదు అమ్మా, ఎందుకంటే వాళ్ళ కొడుకు సమాజం కోసం చేస్తున్నాడు. సొంత కోసం చేస్తే సచ్చేది నేను ఆ పోలీస్ స్టేషన్లో నాకు షూట్ చేస్తున్నారు. ఎవరి కోసం? ఒక విడో అమ్మాయికి ల్యాండ్ ఇప్పించిన న్యాయం కోసం. దానికోసం నాకు తెలుసు, న్యాయం కోసం నేను యుద్ధం చేసిన, బతుకుతా. న్యాయం కోసం వీళ్ళు నాకు కొడుతున్నారు, నేను బతుకుతా. అన్యాయంలో ఏదైనా ఉంటే డౌట్ఫుల్ ఉండేది, అరే దాన్ని దొంగ పని చేస్తున్నారా భయ్, చనిపోతా అని ఉండేది. కానీ మార్పు, విప్లవం, పబ్లిక్, మంచి పని, సావను, అదే కాన్ఫిడెన్స్. ఇప్పుడు కూడా చెప్తున్నా విచారణ ముందు, మార్పు తీసుకున్న తర్వాతనే సస్తా. ఎవరికి కొట్టాలి కొట్టు, మనం చూస్తా ఏ బుల్లెట్లో పవర్ ఉన్నది, ఏ తల్వార్లో పవర్ ఉన్నది, ఎవరు నాకు సావగొట్టవచ్చు అని నేను చూస్తా. ఇవన్నీ అయిపోయినమ్మా, ఈ భయం వెళ్ళిపోయింది, ఏం లేదు. థర్డ్ టైం మళ్ళీ మాకు మర్డర్ చేయడానికి వస్తే మా నాన్న దొరికినాడు, నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేస్తున్నారు. సో నా భార్య మీద బండి ఆపి బాత్రూమ్ వేస్తున్నారు, నా చెల్లెలకి రేప్ చేస్తామని పట్టుకున్నారు.
ఈ అన్ని అయిపోయినాయి. కొట్లాటలు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు. అసలు వాళ్ళకి మీకు వైరత్వం ఎందుకు వచ్చింది సార్? ఇంతగా అసలు ఇప్పటికీ కూడా ఆగట్లేదు, ఎందుకు వచ్చింది అంటారు? అంటే మీరు వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేయట్లేదనా, లేకపోతే ఎందుకు? అంతే, వాళ్ళకి ఏమున్నది అంటే నేను ఒక తుర్కా ఫెల్లో, నేను అక్కడనే ఉండాలి, నువ్వు ఆపోజిట్ ఎందుకు పోతున్నావా, డ్రామాలు ఎందుకు చేస్తున్నావా, మా కులంలో చెడి పుట్టినవాను అని నాకు ఒక పేరున్నది అమ్మ. వాళ్ళు ఇస్లాం అంటారు, నేను హిందుస్థాన్ అంట. వాళ్ళకు కొట్లాట నాకు కొట్లాట ఒక్కటే. వాళ్ళు ఇస్లాం జిందాబాద్ అంటారు, నేను హిందుస్థాన్ జిందాబాద్ అంట. దానికోసం ఫైట్ అమ్మ. చూద్దాం ఎవరు గెలుస్తారు. నాకు తెలుసు హిందుస్థానే గెలుస్తుంది, మనత్వమే గెలుస్తుంది. నేను గెలిచి చూపిస్తా, దాని తర్వాత సస్తా.